హలో బ్రదర్, ఒక నిమిషం రారా ఇటు. ఇది మీరేనా? మీరేనా? ఏ సందర్భంలో ఇది? మాకు ఇట్లా చర్చిలో ఇట్లా గొడవ వచ్చి కొట్టారు. కానీ మీరు రేపిస్ట్ ఇట్లా చేసిర్రు అని చెప్పేసి అసలు ఏం జరిగింది? మీరు ఎందుకు ఈ లోపల ఉన్నారు? తాళం ఎందుకు వేసుకున్నారు మీరు? అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ సార్. ఒక్క నిమిషం ఆగురా బా, ఆగురు పెద్ద. ఇప్పుడు మీరు ఎందుకు లోపల తాళం వేసుకుని ఉన్నారు అంటే సార్, ఇది అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్. అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ చర్చ్ కాదా? ఇది చర్చ్ అక్కడ సార్. ఇదేంటి? ఇది అడ్మినిస్ట్రేషన్ వరల్డ్ కి ఇది సెంటర్ సార్. ప్రపంచానికి ఇది కేంద్రం. ఇక్కడ ప్రపంచంలో ఉండే పాస్టర్స్, ఎల్డర్స్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు మీరు? ఏం సార్, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు? 2000 లో ట్రైనింగ్ లో వచ్చాం సార్. అర్థం కాలేదు. మేము 2000 లో ట్రైనింగ్ వచ్చాం. మేము ఇక్కడ పాస్టర్ గా ట్రైనింగ్ వచ్చాం 2000 లో. బాగా ట్రాన్స్ఫర్ జరుగుతా ఉంటాయి. నేనే ఎందుకు ఇలా తయారు చేస్తాను? అడగండి చెప్తాను. ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. మీరు ఎక్కడ సార్? నేను ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యాను సార్. నేను ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యాను. ట్రాన్స్ఫర్ అయ్యారా? మాకు ట్రాన్స్ఫర్స్ ఉంటాయి 3 years ఒకసారి. సో ఐ గాట్ ట్రాన్స్ఫర్ టు హియర్. ఓకే అన్న, ఒక్క నిమిషం అన్న ఆగండి అన్న, ఒక్క నిమిషం. ఇప్పుడు వీళ్ళు క్లియర్ గా ఇంత మంది జమ అయ్యారు కదా, వీళ్ళు చెప్పేది మీ అంగి చింపేసి ఉంది ఎందుకు? ఎమ్మెల్సీ సార్ ఇట్లా చర్చిలో వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు వీళ్ళ బ్యాచ్ దుమ్మిగా వచ్చారు నా మీదకి. మీరు కావాల్సింటే నేను సిఐ నంబర్ ఇస్తాను, అది ఫైల్ కూడా అయింది. మీరు కావాలంటే ఎమ్మెల్సీ ఉంది, ఐ విల్ గివ్ ఎవ్రీథింగ్. ఓకే, ఇది మీరేనా? అవును సార్, చర్చ్ పాస్టర్ గా ప్రేయర్ చేశాను. ఓకే, ఇవి పట్టుకోండి ఒక నిమిషం. ఈ వీరాచారి అనే టైం లోపల ఉన్నాడా ఇప్పుడు? లేదు సార్. లేడా? ఉన్నాడా? లేదు సార్. లేడా? వీరాచారి అనే టైం పేరు మీద చాలా కేసులు ఉన్నాయట కదా? అన్ని క్లియర్ అయింది సార్. అన్ని క్లియర్ అయినాయి. ఓకే, అన్ని ఇట్లా చర్చ్ మీద గొడవలు పెట్టేటారు సార్. ఓకే, నేను అందుకే పిలిచిన కదా మిమ్మల్ని. సార్ మీ గురించి మాకు తెలుసు. మీరు పాస్టర్స్ చాలా చక్కగా ఇంటర్వ్యూ చేశారు. మీరు సత్యం కోసం పోరాడతారు. నేను ఉదయం కూడా చూశాను. మీరు వివరణ ఇస్తాను. మమ్మల్ని అడగని రమ్మంటే వస్తాము, లేదంటే మీరు ఒక కొంచెం తగ్గిన తర్వాత లోపలికి పిలిస్తే. ఇప్పుడు దీంట్లో తీన్మార్ మల్లన్న పాత్ర ఏంది? పాత్ర అసలు లేనే లేదు సార్. మేము చెప్తున్నాం కదా సార్. ఒక నిమిషం, వాళ్ళు కేవలం అక్కస్తో తీన్మార్ మల్లన్న పేరు చెప్తున్నారు. అసలు ప్రభుత్వ పెద్దల పాత్ర లేదు. మేమంతా దీంట్లో ఉండింది కేవలం కోర్టు. అంత బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళు అడుగు, ఒక్కొక్కరు ఏ ఊరికి వెళ్ళి వచ్చిన అడుగు, ఒక్కొక్కరిని అడుగు, ఎక్కడో అడుగు. ట్రాన్స్ఫర్స్ ఉంటాయి సార్. నిజంగానే మా వర్షం తీసుకుంటానంటే చెప్తా సార్. రావి వీరాచార్య అనే వ్యక్తులను ఇక్కడికి ఒకనొకప్పుడు ఇప్పుడు ఎవరైతే గొడవ పడుతున్నారో వాళ్ళే తీసుకొచ్చారు. కారణం ఏంటంటే వ్యవస్థ బాగుపడాలని. ఆ సమయంలో ఆయన చక్కగా చేశాడు, ఇప్పటిదాకా చక్కగా చేస్తున్నాడు. ఆయన వన్ ఆఫ్ ద సొసైటీ మెంబర్. అయితే వీళ్లకు కొన్ని విషయాల్లో వాళ్ళకి దక్కలేదు, కొన్ని దక్కని దాన్ని బట్టి అక్కసుతో ఇలాంటి పనులు చేస్తున్నారు, అంతేగాని వేరే ఉద్దేశం ఏం లేదు. ఆ రోజు వీరాచార్యని ఇప్పుడు వద్దనేటోళ్ళు ఫస్ట్ తీసుకొచ్చి పెట్టిందే వాళ్ళు. వీళ్ళు వాళ్ళు ఒప్పుకునేది వాడు మంచిగా కానీ ఇప్పుడు ఏం కాదు వచ్చింది వాళ్ళు వచ్చారు కాదు మేము అర్థమైందా మాట? ఆయన వన్ ఆఫ్ ద జనరల్ బాడీ మెంబర్ సార్. ఆయన వన్ ఆఫ్ ద జనరల్ బాడీ మెంబర్. మేము జీపీఏ ఇచ్చాము. ఆయన కోర్టు వ్యవహారాలు చూసుకుంటారు. కమిటీ ఉంది. కమిటీ వరల్డ్ వైడ్ పాస్టర్స్ ని ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇక్కడ
చర్చ్ మీటింగ్స్ పాస్టర్స్ ఆ తర్వాత పర్ఫార్మెన్స్ వాళ్ళే చేస్తారు. సో వీరాచారి గారి అలాగే ఒక మెంబర్ అంతే గానీ ఆయన మీరు కబ్జా చేస్తాడు, ఇది సొసైటీ ప్రాపర్టీ, ఎవడు కొనలేడు, ఎవడు అమ్మడు, ఎవ్వరు ఏమి చేయలేరు. ఊకే దాని మీద అబద్ధం. మీరే చెప్పండి, మీకు లా తెలుసు, ఒక సొసైటీ ప్రాపర్టీ ఎవరన్నా అమ్ముతారా, కొంటారా? గవర్నమెంట్ ప్రాపర్టీ కొనగలరా, అమ్మగలరా? మీరేమో ఇట్లా చెప్తున్నారు క్లియర్ గా వాళ్ళు